తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండో స్థానం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో ఓటర్లు ఆలోచించారన్నారు ప్రధాని మోదీ. ఓటమి భయంతోనే ఆయన రెండు చోట్ల పోటీ చేస్తున్నారని అన్నారు. గజ్వేల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను చూసి కేసీఆర్ భయపడ్డారన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. భూ నిర్వాసితులను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన కేసీఆర్ను ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని ధ్వజమెత్తారు. రైతులకు నీళ్లిస్తామని చెప్పి మర్చిపోయారని మండిపడ్డారు. అనేక స్కీముల పేర్లు చెప్పి స్కామ్లను పాల్పడిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ప్రజలందరి కోసం పనిచేస్తానని చెప్పి రాష్ట్రం ఏర్పాటయ్యాక కుటుంబం కోసమే పనిచేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ప్రజల ఆదాయం పెంచుతామని చెప్పి తన కుటుంబ ఆదాయాన్ని కోట్లకు పెంచుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలను కలవని ఎప్పుడు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా అని తెలుగులో ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వారసత్వ రాజకీయాల వల్ల వ్యవస్థ నాశనమైందన్న మోదీ ఆ రెండు పార్టీలు ఒకటే అన్నారు. ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని, కుటుంబ పార్టీలు తమ వారసుల గురించి మాత్రమే ఆలోచిస్తాయని హితబోధ చేశారు. బీసీల్లో ఎంతో మంది ప్రభావవంతులు ఉన్నప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. అందుకే తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ధైర్యంగా ప్రకటించిందన్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ అర్థం చేసుకుందని, త్వరలో వారికి న్యాయం చేసేందుకు మేం ప్రయత్నం చేస్తున్నామని మోదీ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పెద్దగా తేడా లేదన్న మోదీ, కాంగ్రెస్ సుల్తాన్లను పెంచి పోషిస్తే బీఆర్ఎస్ నిజాంలను పోషించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఫోర్స్ వంటి ఎన్నో కుంభకోణాలు జరిగాయని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలు ప్రతి దాంట్లో 30% కమిషన్లు తీసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలు ప్రతి దాంట్లో 30% కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడితే రాష్ట్రంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలు తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ నిధులని కేసీఆర్ కుటుంబానికి వెళ్లాయని ఎద్దేవా చేశారు. నీళ్ల పేర్లు చెప్పి నిధులని కేసీఆర్ దోచుకున్నారని అన్నారు. గ్రూప్ 1 వంటి పరీక్ష పేపర్లు లీక్ అయి నియామకాలు జరగలేదని, యువతకు ఇది తీరని అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు మోదీ. తెలంగాణను లూటీ చేసిన తర్వాత కేసీఆర్ దృష్టి దేశం మీద పడిందని మోదీ విమర్శించారు. దేశాన్ని కూడా లూటీ చేసేందుకు ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ అక్కడ ఒక నేతతో చేతులు కలిపి మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. రైతులను మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరికొకరు తీసిపోరని అన్నారు. చిన్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని, బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని మోదీ ఆకాంక్షించారు. కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. నా कुटुंब सभ्युलारा, सच्चे विकास का सबसे बड़ा उद्देश्य यही है, यह सभी व्यक्तियों तक पहुंचे, न कोई पीछे छूटे और न किसी को पीछे छूट जाने का एहसास हो। दशकों तक तेलंगाना के बीसी समाज के लोगों ने खुद को उपेक्षित महसूस किया, हमेशा उनका अनादर किया गया। लेकिन अब बीजेपी ने यह वादा किया है कि इस क्षेत्र को अब बीसी समाज से आने वाला पहला सीएम मिलेगा। ये हमारा वादा है आपको। अब जिम्मेवारी आपकी है। अगर आप बीसी सीएम चाहते हैं तो सबने मिलकर के बीजेपी को जिताना होगा। आपके सपने पूरा करने का काम हम करेंगे। और बीजेपी जो कहती है वो करके दिखाती है। ना कुटुंब सभ्युलारा, बीजेपी को इस बात का भी एहसास है कि यहां दलित समुदाय कितनी समस्याओं से जूझ रहा है। यहां दलितों में भी कुछ वर्ग अन्य लोगों की अपेक्षा ज्यादा उपेक्षित रह गए। बीजेपी मादिगा समुदाय के साथ हुए अन्याय को भी भली भांति समझती है। इस अन्याय का दूर करने के लिए भारत सरकार की एक कमेटी सारी प्रक्रिया को तेज करने का काम कर रही है। मादिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। ये केस मजबूत हो सके
इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं। इन सभी विषयों पर कल ही, क्योंकि मैं कल चुनाव प्रचार में से एक दिन दिल्ली गया था, तो कल ही मैंने दिल्ली में अफसरों से को बुलाया और पूरा रोड मैप बना करके दिया है कि मुझे काम तुरंत चाहिए।